ఈ రోజుల్లో ఒకరి ఇష్టాయిష్టాలు తెలుసుకోవడం, వారిని అర్థం చేసుకోవడం కొంచెం కష్టమే. మనం అర్థం చేసుకున్న పర్సన్‌కి, మనకి ఇష్టమైన వ్యక్తికి, మన బెస్ట్ ఫ్రెండ్‌కి, మన ఫ్రెండ్స్‌కి లేదా మనం ప్రేమించే వారికి, మన జీవిత భాగస్వామికి ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలనేది కొంచెం కన్‌ఫ్యూజ్‌గా ఉంటది. కొన్నిసార్లు ఇదే మొదటి గిఫ్ట్ అయితే ఇంకా ఎక్సైట్‌గా ఫీల్ అవుతాం. కానీ మనం ఇచ్చే గిఫ్ట్ వారికి జీవితాంతం గుర్తుండాలి. అదేవిధంగా మనం కూడా ఒక స్పెషల్ పర్సన్‌గా ఉండాలంటే ఎలాంటి గిఫ్ట్ ఇవ్వాలనేది కొన్నిసార్లు చాలా ఆలోచిస్తుంటాం. మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా నేను మీకు ఒక 3 గిఫ్ట్స్ చెప్తా. ఈ 3 గిఫ్ట్స్‌లో మీరు వారికి ఏ గిఫ్ట్ ఇచ్చినా పర్లేదు. ఎందుకంటే ఆ గిఫ్ట్ తీసుకున్న వ్యక్తి మీరు చాలా స్పెషల్‌గా కనిపిస్తారు. జీవితాంతం గుర్తుంటారు కూడా. ఇవి చూడడానికి, వినడానికి చిన్న గిఫ్ట్ లాగా అనిపించినా సరే పెద్ద పెద్ద మార్పులే తీసుకొస్తాయి. ఫస్ట్ గిఫ్ట్ డైరీ. మీరు అనుకునే డైరీ కాదు. ఇది చాలా స్పెషల్ డైరీ. ఎవరికైతే ఈ డైరీ ఇస్తున్నారో ఆ పర్సన్ కోసం మరియు ఆ పర్సన్‌తో ఉన్న బాండింగ్స్, అటాచ్‌మెంట్స్, ఫన్నీ మూమెంట్స్, ఆర్గ్యుమెంట్స్ అన్నిటికైనా మెయిన్ మీరు ఏమైనా ఆ వ్యక్తికి అడ్వైస్ ఇవ్వాలనుకుంటున్నారా, లేకపోతే మీ ఇద్దరి మధ్య జరిగిన కోపం మరియు బాగా గుర్తున్న మూమెంట్స్ ఇవన్నీ మొత్తం రాయండి. మీకు వీలైనంత వరకు డేట్స్ గుర్తుంటే డేట్స్ కూడా రాయండి. ఇది తీసుకున్న పర్సన్ అది ఓపెన్ చేసి చదివితే తమతో మీకున్న మూమెంట్స్ అన్నీ గుర్తుకొస్తాయి అండ్ ఎమోషనల్ అయిపోతారు కూడా. అన్నిటికన్నా మెయిన్ డైరీ చదువుతున్నంతసేపు మీరు తనతో ఉన్నట్లుగా ఫీల్ అవుతారు కూడా. సెకండ్ గిఫ్ట్ ఫ్రేమ్స్. ఫ్రేమ్ ప్రజెంట్ ఉన్న గిఫ్ట్లో ది బెస్ట్ గిఫ్ట్గా చెప్పుకోవచ్చు. కానీ మీరు ఒక ఫ్రేమ్లో ఒక ఫోటో ఒకటి ఇవ్వకండి. మీరు ఏదైతే ఫ్రేమ్ ఇస్తున్నారో ఆ ఫ్రేమ్లో కొన్ని ఫొటోస్ ఉండాలో చూసుకోండి. మ్యాక్సిమం ఒక 5-6 ఫోటోలు ఉండాలో చూసుకోండి. కానీ అందులో ఉన్న ప్రతి ఫోటో కూడా మీతో ఉన్న అటాచ్మెంట్, మీతో ఉన్న బాండింగ్స్, ఆ ఫోటో వెనుకల హిస్టరీ, ఆ రోజు జరిగిన సరదా సన్నివేశం అన్నీ తెలిసేలాగా ఫోటోలో చూసుకోండి. ఇలాగున్న ప్రతి ఫోటో కూడా మీ యొక్క హిస్టరీని, మీతో ఉన్న హ్యాపీ మూమెంట్స్, మీకున్న అటాచ్మెంట్ మొత్తం తెలిసేలా చేస్తుంది. ఈ ఫ్రేమ్ని ఇంట్లో ఎక్కడైతే పెట్టుకుంటున్నారో అది కనిపించగలనే ఆ ఫోటోలో ఉన్న ప్రతి సిచ్యువేషన్, ఆ ఫోటోలో ఉన్న ప్రతి మూమెంట్ కూడా వారికి తెలుస్తుంది. కాబట్టి ఇది ఖచ్చితంగా మీరు జీవితాంతం గుర్తుకుండేలా ఉంటుంది మరియు మీరు హ్యాపీగా లైఫ్ లాంగ్ వారికి గుర్తుంటారు కూడా. థర్డ్ గిఫ్ట్ వాచ్. వాచ్ అలంకరణకే కాదు, వాచెస్ సమయాన్ని తెలపడమే కాదు, ప్రతి సమయము ప్రతి క్షణము వారు మీతో ఉండేలాగా తెలియజేసే ఒక సింబాలిక్ వస్తువు కూడా. రోజంతా మీతో స్పెషల్గా ఉండే ఒక అటాచ్మెంట్ వస్తువు కూడా. ఫోన్స్ వచ్చాక ఈ వాచ్ల వినియోగం చాలా తగ్గిపోయింది. కానీ మీరు ఇచ్చే వ్యక్తికి స్మార్ట్ వాచ్ అయినా పర్వాలేదు మరియు ప్రొఫెషనల్ వాచ్ అయినా పర్వాలేదు, కానీ వారికి ఏదైతే అవసరమో అది తెలుసుకొని ఇవ్వడం చాలా మంచిది. అది చూడగానే మీరు ఖచ్చితంగా గుర్తుకొస్తారు. రోజంతా మీరు తమతో ఉన్నట్లుగా వాళ్ళు ఫీల్ అవుతారు కూడా. 3 గిఫ్ట్స్ మీరు అబ్బాయికైనా అవ్వచ్చు, అమ్మాయికైనా అవ్వచ్చు, మీ స్నేహితులు అవనవ్వండి, మీకు ఇష్టమైన వ్యక్తులు అవనండి, మీరు లవ్ చేసే వారికి అవనవ్వండి, మీ బంధువులకు అవనవ్వండి, లేకపోతే మీ కుటుంబ సభ్యులు ఎవరికి ఇచ్చినది పర్ఫెక్ట్గా ఉంటాయి. ఇది వారికి ఇచ్చిన రోజులు మీరు ఖచ్చితంగా గుర్తుంటారు మరియు వారు స్పెషల్ వ్యక్తిగా తమ లైఫ్లో ఉంటారు కూడా. సో మీకు ఇందులో ఏ గిఫ్ట్ ఇష్టమో, ఏ గిఫ్ట్ బాగుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్.